జరగబోయే లోకసభ ఎన్నికల ప్రచార భాగంగా ఈరోజు గౌరవ బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి పెద్దలు అన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారు మరి మా అభ్యర్థన మేరకు వేములవాడ వచ్చి మరి ఇలా ఎంఆర్ ఆఫీస్ కానీ ఇతర కోర్టు దగ్గర కానీ ఇవన్నీ తిరిగి వాకర్స్తోని మరి తిరిగి మాట్లాడి వారు చర్చించడం జరిగింది. అదే కాకుండా ఇవాళ కూరగాయల మార్కెట్ వచ్చి మరి అక్కడ నుండి ఇక్కడ వరకు 1 కిలోమీటర్ పొడవున అందరితోని ఇంటరాక్ట్ అయ్యి మరి ఏంది మీ సమస్యలు అంటే వారు ఒకటే చెప్తాం జరుగుతూ ఉంది. మరి మొన్న ఎలక్షన్లలో మరి స్థానిక శాసనసభ్యులు గెలిచిన వెంటనే ఇక్కడ మేము షెడ్ లేపించి కూరగాయల మార్కెట్లో రైతులందరూ కూడా సౌలత్ చేస్తాము, షెడ్ లేపిస్తాం జరిగింది. మరి సుమారుగా 4.5 నెలలు అయినా కూడా ఎప్పుడో దాని ప్రస్తావన లేదు. మేము వీళ్ళందరికీ ఒకటే భరోసా ఇస్తూ ఉన్నాము. అన్న వినోద్ అన్న గారు గెలిచిన తర్వాత ఎంపీ ల్యాడ్స్ నుండి తప్పకుండా మొట్టమొదటి కార్యక్రమం వేములవాడలో ఇక్కడ కూరగాయలు అమ్ముకునే మరి రైతు సోదరులు ఎవరు వచ్చినా కూడా వారికి ఇక్కడ షెడ్ లేపించి సౌలతులు కల్పించి వారి సమస్యను పరిష్కరించే మార్గంలో ముందట ఉంటాము అని మరి ఇలా వీరి సమస్యలు అర్థం చేసుకున్న తర్వాత మరి గౌరవ పెద్దలు వినోద్ కుమార్ గారు మరి హామీ ఇస్తూ ఉన్నామని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. మరి వారికి నిజంగా చేతనైతే ఇమీడియట్గా చెయ్యాలి, లేకపోతే మేము తప్పకుండా మరి రైతులందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇలా నీళ్ళే కానీ ఇతరత్ర ఏ కార్యక్రమమైనా మేము కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయినాము. మిడ్ మానేర్ చూస్తే కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి, నీళ్లు మాయమైపోయినాయి, కన్నీళ్ళు కూడా రాని పరిస్థితిలో మేము ఉన్నాము, అంతా డ్రై అయిపోయిందని వారు చెప్తా ఉన్నారు. తప్పకుండా రైతు పక్షాన నిలబడి రైతుల సమస్యలు ముఖ్యంగా ఇక్కడ ఈరోజు వేములవాడలో తిరిగిన ఈ కార్యక్రమంలో కూరగాయలు అమ్ముకునే రైతులకు తప్పకుండా ఎంపీ ల్యాడ్ ద్వారా ప్రథమంగా మొట్టమొదటి కార్యక్రమం చేపడతామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.